పొంగులేటిపై సీఎం రాడార్ అంటూ ఒక వార్త. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదవి పోబోతా ఉంది. దానికి కారణం కూడా ఇదే వార్త. కావాలంటే మీరు ఫ్యూచర్లో చూసుకోండి. ఎందుకంటే ఆయన మీద నిఘా పెట్టినరు. పైగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధిష్టానంతో టచ్లో ఉన్నాడు. మళ్ళీ ఈయనను పక్కన పెట్టంగానే ఆయన్నే ఎక్కాలని డిసైడ్ అయిపోయినాడు. సో అందుకే ఇగో బీహార్కు తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు పొంగులేటి కదలికల మీద నిరంతర నిఘా, రోజువారీ కార్యకలాపాలపై సమాచారం చేరవేత, పొంగులేటికి 30 నియోజకవర్గాల బాధ్యతలు, రాహుల్ ప్రియాంకతో సన్నిహితంగా మంత్రి, భయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఇక రెవెన్యూ మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్ రెడ్డి తన నిఘా వర్గాలను ప్రయోగించారా, ఆయన రోజువారీ కదలికల మీద గూఢచర్యం చేయిస్తున్నారా, అందుకోసం ఇక తెలంగాణ ఇంటెలిజెన్స్ బృందాలను బీహార్కు పంపించారా, ఆయన భౌతికంగా ఇక్కడే ఉన్న మనసంతా పొంగులేటి చుట్టూనే తిరుగుతుందా, ఇక్కడ తను నిద్రపోకుండా అక్కడ నిఘా వర్గాలను నిద్రపోనీయకుండా చేస్తున్నాడని చెప్పి ఈ వార్త కాదు, ఇది పక్కా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంతమంది మంత్రులతో కలిసి ఒక ప్రయత్నంలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి దిగిపోయే పరిస్థితి ఉన్నది. దిగిపోతే ఏం చేద్దాం, మన ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి అని చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక నాకు అవకాశం ఇప్పియండి, నేను మీకు ఏదంటే అది ఇస్తా అని చెప్పి మాట్లాడుకుంటున్నట్టుగా బయట మనకి చాలా మట్టుకు మీడియా వర్గాల్లో ఉంది ఇది. సో ఆయన మిగతా వాళ్ళతో బేరసారాలు కూడా చేస్తున్నట్టుగా, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దిగిపోగానే దింపేస్తే ఆప్షన్ కోసం వెతికినప్పుడు నా పేరునే ప్రపోజ్ చేయండి అని చెప్పేసి కూడా అనుకుంటున్నట్టుగా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉండే ఆ లిస్ట్లో లైన్లో కానీ ఆయనను పక్కకు పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకున్నారు, కానీ అది కూడా కాదు. సో పొంగులేటే అక్కడ అధిష్టానంతో టచ్లో ఉంటూ ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా అక్కడ పితూరీలు చెప్తున్నాడు అని అంటూ ఉన్నారు. ఇక్కడ నుంచి కంప్లైంట్స్ అన్నీ కూడా ప్రియాంకకి, రాహుల్కి అన్నీ చెప్తా ఉన్నాడు. రాష్ట్రంలో ఇట్లా చేస్తూ ఉన్నారు, ఇట్లా పోతూ ఉన్నది, ప్రజలు కొంత వ్యతిరేక భావనతో ఉన్నారు, ఈ అసంతృప్తి పోవాలంటే ముఖ్యమంత్రిని మార్చాలని చెప్తూ అక్కడ కొంత డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండే అనేది పక్కా వార్త ఇది. సో అందుకే ముఖ్యమంత్రి డిసెంబర్లో మారతాడు అన్న దానికి ఆజ్యం పోసిందే ఈ వార్త. ఇక్కడ చూడండి, ఇంకా ఇగో ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా అదే పని మీద ఉన్నారు. ఇబ్బంది పెడుతున్నారా ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ వర్గాలు అవుననే అంటున్నాయి. బీహార్లో ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుండి ఇంటెలిజెన్స్ పోలీసు బృందాలను అక్కడికి పంపించినట్టు తెలిసింది. అక్కడ ఎన్నికల ట్రెండ్ను పసిగట్టి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠబంధన్ను అప్రమత్తం చేసేందుకు నిఘా వర్గాలు బీహార్ వెళ్ళినట్టు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయితే వాస్తవం వేరేలా ఉందని అంటున్నారు. బీహార్లో 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమన్వయకర్తగా వెళ్ళినట్టు తెలిసింది. అక్కడ ఆయన కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. సీఎం భయం ఈయన మరో కిరణ్ కుమార్ రెడ్డి అవుతాడా అనేది అందుకోసానికే ఈ వార్త వస్తుంది. రోషయ్య అంటే రేవంత్ రెడ్డి పక్కకు జరగంగా, అప్పుడు రాజశేఖర రెడ్డి పక్కకు అయిపోగానే అంటే జరగంగానే రాజశేఖర రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో రోషయ్య తర్వాత ఇమీడియట్గా కిరణ్ కుమార్ రెడ్డి ఎట్లయితే వచ్చిండో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డిని పక్కన పెట్టాలంటే సెకండ్ ఆప్షన్ ఇమీడియట్గా ఉండాలి, కాబట్టి అది పొంగులేట అవుతున్నాడు అనేది ఇక్కడ వస్తున్నటువంటి వార్త. అయితే ఈ నేపథ్యంలో అధిష్టానం ఆయనను స్టార్ క్యాంపెయినర్గా జాబితా నుంచి తప్పించింది. అయితే ఆయన స్థానంలో పొంగులేటిని పంపాలని కోరింది. వాయువ్య బీహార్లోని తూర్పు చంపారన్, మనందరికీ ఎరక బీహార్ పోతే రేవంత్ రెడ్డికి ఇంకా నెగిటివ్ అవుతుందని అక్కడ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడింది, కాబట్టి వాళ్ళు కూడా వద్దని చెప్పారు. అట్లాంటి వాడు వస్తే మాత్రం మేము భరించేది లేదు, అసలు ఒప్పుకోము, తరిమి కొడతామని చెప్పన్న మాటలు కూడా మనం చూసాం. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటలు కూడా విన్నాం మనం. అయితే 30 నియోజకవర్గాలకు బాధ్యతను అప్పచెప్పింది. అయితే ఈ నేపథ్యంలో పొంగులేటి జాతీయ కాంగ్రెస్ నేతలతో పాటు రాహుల్, ప్రియాంక, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అంతేకాదు వారితో కలిసి అక్కడ బహిరంగ సభల్లోనూ పాల్గొంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు రేవంత్ రెడ్డిని భయపడుతుందని పొంగులేటి సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. సీఎంకు పొంగులేటికి మధ్య వ్యక్తిగత వివాదాలు అవి లేనప్పటికీ ఎప్పటికైనా పొంగులేటి తనకు పొటెన్షియల్ థ్రెట్ అని సీఎం వర్గం భావిస్తోంది. ఆయనకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో అనేక ప్రయోగాలు చేసింది. ఆయన అవినీతి చిట్టాను, భూ కబ్జాల వాటాలను గుప్పిట పట్టుకొని కట్టడి చేస్తూ వచ్చింది. మీడియాకు లీకులు ఇచ్చింది. కానీ బీహార్ ఎన్నికల నేపథ్యంలో అధిష్టానానికి ఆయన ఎక్కడ దగ్గర అవుతారోనని సీఎం ఆందోళనతో ఉన్నట్టు సమాచారం. అంటూ మరో కిరణ్ కుమార్ రెడ్డి అవుతాడా, పొంగులేటి బలమైన ఆర్థిక శక్తిగా భవిష్యత్తులో తమకు ముప్పుగా మారబోతున్నారని ముఖ్య నేతల వర్గం నుంచి మొదటి నుంచి కీడు శంకించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తూనే ఉన్నాయి. అయితే బహిరంగంగానే అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన సదరు నేత ఎన్నికల సమయంలో పార్టీకి సహాయం పరంగా వెన్నుముకగా నిలబడ్డారని ప్రచారం ఉంది. దాదాపు 35 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఆయన సాయం చేశారని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. చర్చ కాదు, అది నిజమేనట. తన పలుకుబడితో దక్షిణ తెలంగాణలో జిల్లాలోని అభ్యర్థుల ఎంపికలో ఆయన కీలకంగా వివరించారని. మీకు విషయం తెలుసా, మహబూబ్ నగర్ జిల్లాలో కొంతమందికి కొన్ని ఊహించరు. మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తి టికెట్తో సహా డిసైడెడ్ బై పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇట్లా రాష్ట్రంలో చాలా చోట్ల జరిగింది. సీనియర్ నాయకుడైన చిన్నారెడ్డిని పక్కకు పెట్టి మరి అక్కడ తూడి మేఘారెడ్డికి టికెట్ ఇప్పించుకోవడంలో ఆయన పేరు లిస్టులో ఖరారు చేసినాక వనపర్తిలో చిన్నారెడ్డి సీనియర్ నాయకుడు, దశాబ్దాల కాలం పాటు పనిచేసిండు, మాజీ మంత్రి అని చెప్పి ఆయన పేరు లిస్టులో పెట్టి బీఫామ్ ఈయనకి ఇస్తామని లిస్టు రిలీజ్ చేసినాక అధిష్టానం మార్పించి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తూడి మేఘారెడ్డికి టికెట్ అప్పచెప్పిండు, గెలిపించుకున్నాడు. ఇంక్లూడింగ్ ఆయన
ఆర్థిక సహాయంతో పాటు ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు ఇట్లా రాష్ట్రంలో చాలా మటుకు చాలా జిల్లాలలో ఆయన ఇంపాక్ట్ ఉంది. చాప కింద నీరు లెక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ అంతటా విస్తరించిపోయినాడు. రేవంత్ రెడ్డికి థ్రెట్ ఎవరి నుంచి అన్న వస్తుంది అంటే ఫస్ట్ కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా పేర్లు చెప్పుకున్నారు. కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితోనే రేవంత్ రెడ్డికి ముప్పు ఉంది. పక్కాగా ఆర్థికంగా కూడా చాలా బలమైనటువంటి వ్యక్తి. అప్పుడు కూడా వాళ్ళందరికీ కొన్ని టికెట్లకి మద్దతుగా ఉండడంతో పాటు కొంతమందికి డబ్బులు ఇచ్చి మరీ గెలిపించుకున్నాడు. సో వాళ్ళంతా కూడా టైం మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైపు మరలే అవకాశం ఉంది. అందుకోసానికి ఇక్కడ భయపడతా ఉన్నారు. అందులో ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి అవుతాడా అని చెప్పి భయం అవుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ చూడరు, ఆయన డైరెక్టర్గా ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీకి 7,000 కోట్ల కాంట్రాక్ట్ బకాయిలను చెల్లించినట్టుగా అప్పట్లో చర్చ జరిగింది. అయిపోయి ఆయన డైరెక్టర్గా ఉన్న కంపెనీకి 7,000 కోట్లు ఇచ్చేసారు, మంత్రివర్గంలోకి తీసుకున్నారు, ఇచ్చారు. తాజాగా తను బీహార్లోనూ ఇటువంటి పాత్ర పోషిస్తున్నారని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తన పనితనంతో అధిష్టానాన్ని మెప్పించేలా పనిచేస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో పరిపాలన గాడి తప్పిందని ఇప్పుడున్న సీఎం టీపీసీసీ అధ్యక్షుడు పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారని ఏఐసీసీ భావిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి తరహాలోనే పొంగులేటి ఏమైనా చక్రం తిప్పుతారేమోనని రేవంత్ రెడ్డి వర్గం ఆందోళనతో ప్రచారంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ గుర్తుందా, ఒకనాడు రాజశేఖర్ రెడ్డి మరణానంతరము అసలు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఎవ్వరు కూడా ఊహించలే, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఆయన పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. అప్పటిదాకా అసలు ఊహించలేదు. పలు అనుమానాలు, ఇంకా డి శ్రీనివాస్ అవుతాడు, తర్వాత ఎక్కడ సీట్ వేకేట్ చేపించి గెలిపించుకుంటారని ఇట్లా ఏవో వచ్చినాయి వార్తలు, కానీ ఆయన కూడా రాలే. అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు. పలు అనుమానాల నడుమ మంత్రి పొంగులేటి రోజువారీ కార్యకలాపాలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం అందించడానికి రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలను వాయువ్య బీహార్కు పంపినట్టు తెలిసింది. 10కి పైగా నిఘా బృందాలు ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. ఆయనను కలుస్తున్నది ఎవరు, దూతలు ఎవరు వస్తున్నారు, ఎవరితో ఏం మాట్లాడుకున్నారు, ఏఐసీసీలో టాప్ 5 నేతలతో ఎవరుతో ఎక్కువ టచ్లోకి వెళ్తున్నారు, ఎన్నిసార్లు కలిశారు, ఎంతసేపు మాట్లాడారు అన్న అంశాలపై నిఘా వర్గాలు సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. బీహార్లో పొంగులేటి వేస్తున్న ప్రతి అడుగు, తీస్తున్న ప్రతి మాటపై తెలంగాణ దృష్టి పెట్టారని, అయితే ఆయన వ్యక్తిగత సెక్యూరిటీని తమ గుప్పిట్లోకి తీసుకున్నట్టు తెలిసింది. అక్కడి సమాచార నివేదికలను ఎప్పటికప్పుడు హైదరాబాద్కు పంపుతున్నట్టు తెలిసింది. షాడో హోం మంత్రిగా పోలీసు వ్యవహారాలు చూస్తున్న సీఎం సన్నిహిత వ్యక్తి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. వచ్చే సమాచారాన్ని సీఎంకు చేరవేస్తున్నట్టు తెలిసిందంటూ ఇది ఇక్కడ కనిపిస్తున్నటువంటి వార్తతో పాటు ఇందులో ఎంతో కొంత వాస్తవం ఉంటేనే ఇక్కడ ఈ స్థాయికి వచ్చింది. అండ్ ఇంటెలిజెన్స్లో కూడా పక్కాగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అదే జరుగుతోంది.